నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మోస్ట్ ఫేవరెట్ చికెన్ టిక్కా బిర్యానీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ బిర్యానీ చాలా చాలా బావుంటుంది. ఇంట్లో ఎప్పుడు చేసే బిర్యానీ కాకుండా స్పెషల్ బిర్యానీ చెయ్యమ్మా అన్నప్పుడు ఈ బిర్యానీని చేసి పెడుతుంటాను. ఇంట్లో వాళ్ళు ఫుల్ డిమాండ్ చేస్తుంటారు. చాలా బావుంటుంది. మీరు కూడా స్పెషల్ డేస్‌లో ఓసారి ఈ బిర్యానీని ట్రై చేసి చూడండి. తినే ప్రతి ముద్ద చాలా కమ్మగా అనిపిస్తుంది. అంతేకాదు ఈ బిర్యానీ చేయడానికి చికెన్‌ని ఎక్కువ సేపు కలిపి పెట్టాల్సిన అవసరం కూడా లేదండి. తినాలనిపించిన వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. మీరు కూడా ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్‌గా ట్రై చేసి ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. మరి లేట్ చేయకుండా అద్దిరిపోయే రుచితో ఈ చికెన్ టిక్కా బిర్యానీని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా చికెన్‌ని ఉప్పు వేసి బాగా కడిగి నీళ్లు లేకుండా ఇలా తీసుకోండి. వెయిట్ వైస్ ఇక్కడ నేను 500 గ్రాముల నుండి 600 గ్రాముల వరకు తీసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్‌ని మ్యారినేట్ చేయడానికి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని, అర టీ స్పూన్ గరం మసాలా పొడిని, మరో అర టీ స్పూన్ చాట్ మసాలా పొడిని తీసుకోండి. ఇందులో చాట్ మసాలా టేస్ట్ చాలా బావుంటుంది. అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడిని, అరచెక్క నిమ్మరసాన్ని పిండండి. దీంతో మనకు చికెన్ ముక్కలనేవి హార్డ్‌గా కాకుండా జ్యూసీగా అవుతాయి. అలాగే ఇందులోనే ఒక అరకప్పు పెరుగుని తీసుకొని బాగా కలపండి. ఇలా కలిపి ఒక అరగంట నుండి గంట సేపు నానబెట్టండి. అదే మీకు టైం ఉంటే 2, 3 గంటలైనా నానబెట్టొచ్చు. ఇప్పుడు రైస్‌ని కడగడానికి ఇంకొక గిన్నెలోకి 2 గ్లాసుల బాస్మతి రైస్‌ని తీసుకోండి. రైస్ కూడా ఇక్కడ నేను అర కేజీ వరకు తీసుకున్నాను. మీరు ఈ బిర్యానీని ఇంకా ఎక్కువ క్వాంటిటీతో చేయాలనుకుంటే క్వాంటిటీని పెంచుకునైనా చేయొచ్చు. సో, మనం తీసుకున్న బియ్యాన్ని 2, 3 సార్లు బాగా కడిగి నీళ్లు వేసి గంట సేపు నానబెట్టండి. ఇక్కడ నేను మళ్ళీ 40 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. మనకు చికెన్ ముక్కలనేవి స్మోకీ ఫ్లేవర్ రావడానికి మధ్యలో ఇలా చిన్న గిన్నెను పెట్టి దీనిలోకి చక్కగా వేడి చేసిన బొగ్గు ముక్కల్ని పెట్టి దీనిపైన కొంచెం నూనెని వేసి మూత పెట్టండి. దీంతో చికెన్ ముక్కలకు ఆ స్మోకీ ఫ్లేవర్ అనేది చక్కగా పట్టుకుంటుంది. ఒకవేళ మీ దగ్గర బొగ్గు లేకపోతే డైరెక్ట్‌గా ఫ్లేమ్ పైన కాల్చైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను తవ పైన ఫ్రై చేస్తాను కాబట్టి ముందుగా ఈ స్టెప్‌ని చేస్తున్నాను. ఇలా ఒక 2, 3 నిమిషాలు మూత పెట్టి పెట్టామంటే ఫ్లేవర్ అనేది చికెన్‌కి బాగా పడుతుంది. 2, 3 నిమిషాల తర్వాత మూత తీసి ఇప్పుడు ఈ చికెన్‌ని ఫ్రై చేసి తీసుకుందాం. ఫ్రై చేయడానికి ఇలా ఫ్లాట్‌గా, వెడల్పుగా ఉండే తవను తీసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నూనెని తీసుకోండి. మీరు కావాలంటే 1 టేబుల్ స్పూన్ నూనెను, 1 టేబుల్ స్పూన్ నెయ్యినైనా తీసుకోవచ్చు. ఇది చక్కగా వేడెయ్యాక మంటను హై ఫ్లేమ్‌లోనే పెట్టి ఒక్కొక్క పీస్‌ని ఇలా విడివిడిగా తీసుకోండి. మనం తీసుకున్న హాఫ్ కేజీ చికెన్‌కి ఈ తవ అనేది కరెక్ట్‌గా సరిపోతుంది. అదే మీరు ఎక్కువ క్వాంటిటీతో చేస్తున్నట్లయితే 2 బ్యాచెస్‌గా ఫ్రై చేసి తీసుకుంటే సరిపోతుంది. ఇలా చికెన్ ముక్కల్ని తీసుకున్నాక కూడా మంటను హై ఫ్లేమ్‌లోనే పెట్టి ఫ్రై చేయండి. దీంతో మనకు చికెన్ ముక్కలనేవి త్వరగా ఫ్రై అయ్యి సాఫ్ట్‌గా అవుతాయి. ఒక 2 నిమిషాలు ఒక్కొక్కసారి టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేయండి. ఇలా మనం ఫ్రై చేస్తూ ఉండగానే చికెన్ ముక్కలు 70-80% ఫ్రై అయిపోతాయి. మరి కొంచెం ఎక్కువ సేపు ఫ్రై చేశామంటే చక్కగా ఉడికిపోతాయన్నమాట. కాబట్టి మరీ టూ సాఫ్ట్‌గా అయ్యేంత వరకు కాకుండా ఒక 80% ఉడికేలా ఇలా తిప్పుతూ ఫ్రై చేయండి. దీనిపైన ఫ్రై అయ్యి ఇలా కొంచెం స్మోకీ కలర్ వచ్చాక బయటకి తీసుకోండి. మీ దగ్గర కాయిల్ లేకపోతే ఇలా తవ పైన కాకుండా జాలి స్టాండ్‌ని పెట్టి డైరెక్ట్‌గా ఫ్లేమ్ పైన కాల్చైనా తీసుకోవచ్చు. సో, ఇలా అన్ని చికెన్ ముక్కలను ఫ్రై చేసి తీసుకున్నాక రెడీగా పక్కనుంచండి. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై చేయడానికి ఇక్కడ నేను మీడియం సైజ్ ఒక 2, 3 ఉల్లిపాయలు తీసుకొని ఇలా స్లైసెస్‌గా సన్నగా తరిగి తీసుకున్నాను. ఫ్రై చేయడానికి కడాయిలోకి ఆయిల్‌ని తీసుకొని బాగా వేడి చేయండి. ఆయిల్ చక్కగా వేడయ్యాక మనం కట్ చేసి పెట్టిన ఉల్లిపాయలు తీసుకొని మంటను మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి టర్న్ చేస్తూ బాగా ఫ్రై చేయండి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యి ఇలా బంగారు రంగులోకి వచ్చాక ఆయిల్ నుండి తీసుకోవడమే. ఇలా జాలిగరిటెలోకి తీసుకొని రెడీగా పక్కనుంచేయండి. ఇందులో ఆయిల్ ఇంకొంచెం ఎక్కువగా ఉంది కదా! కాబట్టి ఎక్స్‌ట్రా ఆయిల్‌ని నేను గిన్నెలోకి తీసుకుంటున్నాను. ఒక 2, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి లైట్‌గా స్పైసెస్‌ని తీసుకుందాం. చిన్న దాల్చిన చెక్క ముక్కను, 5, 6 లవంగాలు, 3, 4 యాలక్కులను, ఒక పడి ఇలాచీని, 2, 3 బిర్యానీ ఆకుల్ని, 1 టీ స్పూన్ జీలకర్రను తీసుకొని ఫ్రై చేయండి. ఇవి కాస్త ఫ్రై అవ్వగానే ఒక 2 సన్నగా తరిగిన టమాటా ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి.
ఇక్కడ నేను టమాటాల్ని తరిగి తీసుకున్నాను. మీరు కావాలంటే గ్రైండ్ చేసైనా తీసుకోవచ్చు. టమాటా ముక్కలు సాఫ్ట్‌గా అయ్యేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. ఎప్పుడైతే ఇవి ఫ్రై అయ్యి ఆయిల్ సెపరేట్ అవుతూ ఉంటుందో, ఇప్పుడు ఇందులోకి 2, 3 తరిగిన మిరపకాయ ముక్కల్ని, అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని తీసుకొని ఫ్రై చేయండి. ఇది కాస్త ఫ్రై అవ్వగానే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, ఒక టీ స్పూన్ కారం, ఒక టీ స్పూన్ ధనియాల పొడిని, ఒక టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా పొడిని, అలాగే అర టీ స్పూన్ పసుపుని, ఒక అరకప్పు పెరుగుని తీసుకొని కలపండి. మనం కలుపుతూ ఉండగానే ఇవన్నీ చక్కగా ఫ్రై అయ్యి ఆయిల్ అనేది సెపరేట్ అవుతుంది. చూడండి, ఇలా ఆయిల్ సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవ్వగానే ఇందులోకి కొంచెం నీళ్ళను తీసుకొని కలపండి. ఒక 50 ml నీళ్ళని తీసుకుంటే సరిపోతుంది. ఇలా మళ్ళీ ఉడకడం స్టార్ట్ అవ్వగానే ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టిన చికెన్ ముక్కల్ని తీసుకొని స్లోగా కలపండి. ఇక్కడ మనకైతే చికెన్ ముక్కలు ఒక 80% ఉడికిపోయాయి కాబట్టి మళ్ళీ ఉడికించట్లేదు. అది మీరు తీసుకున్న చికెన్ ముక్కలు కొంచెం పెద్దగా ఉంటే ఈ గ్రేవీతో పాటు మరొక 5 నిమిషాలు ఉడికించి తీసుకోండి. అలాగే ఇందులోనే మనం ఫ్రై చేసిన బ్రౌన్ ఆనియన్స్‌ని సగం వరకు తీసుకోండి. అలాగే తరిగిన కొత్తిమీరాకును, పుదీనాకును తీసుకొని ఒకసారి కలిపి రెడీగా పక్కనుంచండి. ఉడికించాల్సిన అవసరం లేదండి. ఇలా తయారు చేసి ఈ గ్రేవీ మొత్తాన్ని రెడీగా పక్కనుంచండి. ఇక్కడ నేను రైస్‌ని ఉడికించడానికి మరో పక్కన ఒక 2 లీటర్ల వరకు నీళ్ళను తీసుకొని వేడి చేస్తున్నాను. నీళ్ళు ఇలా మరగడం స్టార్ట్ అవ్వగానే ఇందులోకి ఒక 2, 3 టేబుల్ స్పూన్ల ఉప్పుని తీసుకోండి. అలాగే ఒక 2, 3 పచ్చిమిరపకాయ ముక్కల్ని, బిర్యానీ ఆకును, చిన్న దాల్చిన చెక్క ముక్క, 2, 3 యాలక్కులను, 3, 4 లవంగాలను, ఒక 15 మిరియాలను, ఒక టీ స్పూన్ సాజీరా, అలాగే కొంచెం తరిగిన కొత్తిమీరాకు, పుదీనాకును తీసుకోండి. ఒక టీ స్పూన్ నెయ్యిని తీసుకొని ఒక 2, 3 నిమిషాలు మరగబెట్టండి. దీంతో మనం తీసుకున్న మసాలా ఫ్లేవర్స్ అనేవి నీళ్ళల్లో చక్కగా వస్తాయి. ఒక 2, 3 నిమిషాలు మరిగించాక ఇందులోకి నానబెట్టిన రైస్‌ని తీసుకోండి. ఇలా రైస్‌ని తీసుకున్నాక మరీ ఎక్కువగా కలపకుండా మధ్య మధ్యలో చూస్తూ 80% ఉడికించండి. చూడండి, మనం ఇలా రైస్ గ్రెయిన్‌ని తీసుకొని నొక్కి చూసామంటే లైట్‌గా పలుకు తలుకుతూ ఇలా ఉడికిపోవాలి. ఇప్పుడు దీన్ని లేయర్స్‌లా వేయడానికి ఇలా జాలిగరిటెతో రైస్‌ని తీసుకుంటూ బిర్యానీ పాట్‌లోకి తీసుకుందాం. ఇక్కడ నేను గ్రేవీ ప్రిపేర్ చేసిన గిన్నెలో కాకుండా కొంచెం పెద్దగా మందంగా ఉండే బిర్యానీ పాట్‌లోనే చేస్తున్నాను. దీనిలోకి మనం ఉడకబెట్టిన రైస్‌ని ఒక సగం వరకు తీసుకోండి. ఇలా సగం వరకు తీసుకున్నాక మిగతావి లేయర్స్‌లా తీసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్‌ని, పుదీనా, కొత్తిమీరాకు, కొంచెం నెయ్యిని తీసుకొని ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టిన గ్రేవీ చికెన్ ముక్కల్ని తీసుకోండి. ఈ టైంలోనే నేను చికెన్ ముక్కల్ని అలాగే గ్రేవీని మొత్తం తీసుకుంటున్నాను. ఇప్పుడు దీనిపైన మళ్ళీ లేయర్స్‌లా కొంచెం తీసుకొని మిగతా రైస్‌ని తీసుకోండి. మనం చికెన్ దమ్ బిర్యానీ కంటే ఈ ప్రాసెస్‌లో చూసుకుంటే చికెన్ ముక్కల్ని ఫ్రై చేయడమే ఒకటి ఎక్స్‌ట్రా పార్ట్. కానీ టేస్ట్ మాత్రం ఆ స్మోకీ ఫ్లేవర్‌తో ఈ బిర్యానీ టేస్ట్ ఇంకా ఎక్స్‌ట్రా టేస్ట్‌గా ఉంటుంది. కాబట్టి డెఫినెట్‌గా ఒక్కసారైనా ట్రై చేయండి. ఇంట్లో అందరూ కూర్చొని చక్కగా ఎంజాయ్ చేస్తూ తినేయొచ్చు. ఇప్పుడు దీనిపైన మళ్ళీ లేయర్స్‌లా తీసుకోవాలి. ఇలా లేయర్స్‌లా తీసుకున్నాక దీనిపైన 1, 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకోండి. అలాగే దీనిపైనే కొంచెం యెల్లో ఫుడ్ కలర్‌ని, అలాగే సాఫ్రాన్ ఫుడ్ కలర్‌ని తీసుకుంటున్నాను. ఈ ఫుడ్ కలర్స్ అనేవి ఆప్షనల్ అండి. దీంతో టేస్ట్‌లో ఎలాంటి మార్పు ఉండదు. ఇలా తీసుకున్నాక దీనిపైన చక్కగా కవర్ చేసి మూత పెట్టండి. మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి 10, 15 నిమిషాలు దమ్ చేయండి. అదే మీరు తీసుకున్న బిర్యానీ పాట్ పల్చగా ఉంటే తవా పైన పెట్టి ఒక 20 నిమిషాలు దమ్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ నేను 15 నిమిషాలు దమ్ చేసి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు తీసుకుంటున్నాను. చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా మంచి రుచిగా కుదిరింది. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆ స్మోకీ ఫ్లేవర్ అండి. ఆ స్మోకీ ఫ్లేవర్‌తో ఈ బిర్యానీ ఇంకా ఎక్స్‌ట్రా టేస్ట్‌గా అనిపిస్తుంది. సో, ఈ స్టెప్‌తో ఓసారి చికెన్ టిక్కా బిర్యానీని ట్రై చేసి చూడండి. డెఫినెట్‌గా ఫిదా అయిపోతారు. అలాగే ట్రై చేశాక మీ ఫీడ్‌బ్యాక్‌ని కింద కామెంట్‌లో షేర్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.